హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుర్రా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మనం సోప్స్ రెడీ చేసుకుందాం. రైస్ సోప్స్. నేనైతే ఇంట్లోనైతే బియ్యం పిండి లేదు, అందుకే బియ్యం నానబెట్టి గ్రైండర్ చేస్తాం అనుకుంటున్నా. మంచిగా నేను ఒక 1 అవర్ నానబెట్టిన. ఆరాలని అలా పోస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత మంచిగా పొడి అయిన తర్వాత మిక్సీ పట్టిన. బాగా సన్నగా ఏం పిండిలాగా ఏం చేయలేదు, నార్మల్గా చేసిన. ఎందుకంటే మనకు స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అన్నట్టు. నేనైతే దాన్ని జాలితోటి అయితే పట్టలేదు, అలాగే వేసిన. అలాగే బాగుంటుంది, స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది కదా. అలాగే ఆ మిక్సీలోనే అలోవేరా మిక్సీ పట్టిన. మీకు అందుబాటులో లేకుంటే మార్కెట్లో దొరుకుతుంది కదా అలోవేరాది, అదైనా యూజ్ చేయొచ్చు. మాకు అందుబాటులో ఉంది కాబట్టి డైరెక్ట్ అలోవేరా వేస్తున్నా. స్కిన్ మంచిగా యూజ్ అవుతుంది కదా, సాఫ్ట్గా కావడానికి, పింపుల్స్ రావు, క్లీన్ అవుతుంది, డీప్ క్లీన్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే బియ్యం పిండి, అలోవేరాని అయితే ఖచ్చితంగా ఉండాలి. నేనైతే మంచిగా మిక్సీ పట్టేసిన. ఒక క్లాత్లో పోసేసి వడగట్టేసిన. జాలిలో పోస్తే ఏంటంటే అది సరిగ్గా రాదు, అంత మంచిగా చిక్కగా ఉంటుంది కదా అంత గుజ్జు. అందుకే ఒక క్లాత్ అయితేనే మంచిగా. చూసారు కదా, నేనైతే బియ్యం పిండి అండ్ అలోవెరా జెల్ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది సోప్ బేస్. ఆన్లైన్లో దొరుకుతుంది సోప్ బేస్, తీసుకోండి. ఏ సోప్కైనా కానీ ఇదే యూజ్ చేస్తారు, సోప్ బేస్. నురుగు వస్తుంది కదా, అదే ఇది. మనమే ఇంట్లోనే మంచిగా న్యాచురల్గా రెడీ చేసుకోవచ్చు. అది కోస్తే మంచిగా అనిపిస్తుంది, మెత్తగా. మీరు కూడా ట్రై చేయండి, సోప్స్ రెడీ చేసుకొని న్యాచురల్గా.
మనం కొనే వాటికి ఎక్కువ మనీ అవుతుంది అండ్ ఇట్లా అవి కెమికల్ కలుస్తాయి కదా, ఇదైతే న్యాచురల్గా మనమే సోప్స్ ఎక్కువ రెడీ చేసుకోవచ్చు. సోప్ బేస్ చాలా తక్కువ రేటే ఉంటుంది, ఆన్లైన్లో కొనుక్కోండి. సేమ్ ఐస్ గడ్డల్లా కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఇప్పుడు 3 ప్రిపేర్ చేసిన. బియ్యం పిండి, అలోవెరా జెల్, సోప్ బేస్ అయితే 3. ఇంతే, మెయిన్ అంటే ఇవే ఇక మనకి కావాల్సినవి. ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా వేస్తా. అంటే మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే లేదు, అవాయిడ్ చేయండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాం. మిల్క్ లైట్గా కావాలి. బియ్యపిండిలో వాటర్ పోసి కలుపుకుంటున్నాం ముందే. ఎందుకని చెప్పాలా, అలా డైరెక్ట్ వేస్తే ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి ఇట్లా మంచిగా ఉండదు. అందుకే ముందుగానే కలుపుకొని పెట్టుకుంటే మంచిగా. చూస్తారు కదా, సోప్ బేస్, మిల్క్, ఈ విటమిన్, అలోవెరా జెల్, బియ్యం పిండి. మనం ఎప్పుడు డైరెక్ట్ పెట్టకూడదు, డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను ఆడ డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే చేయాలన్నట్టు. వేడెక్కాకనే మంచిగా వేడెక్కిన తర్వాత ఇంకొక భాగం తీసుకొని పెట్టాలి. రోజ్ వాటర్ వేయకున్నా సరే, కానీ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ఇలా చేస్తాను. నేనైతే సన్నముండే స్టీల్ గిన్నెనైతే తీసుకున్నా, సన్నగా ఉండేది. మీ దగ్గర ఉంటే తీసుకొని డబుల్ బాయిల్ మెథడ్లోనే చేయాలి ఎప్పుడు. ఇప్పుడైతే నేనైతే సోప్ బేస్ వేస్తున్నా. చూసారా, వేయంగానే వట్టిగానే కరిగిపోతుంది. మనం కలుపుతూనే ఉండాలి. అది ఒక 2-3 మినిట్స్లోనే కరిగిపోతుంది మొత్తం. వీడియో క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు, కానీ ఇది నైట్ ప్రిపేర్ చేసిన, అందుకే సరిగ్గా కెమెరా పిస్తలే. మనం అది మొత్తం కలుపుతూనే ఉండాలి సోప్ బేస్ని, అది మంచిగా కరిగిపోతుంది.
అందులో వాటర్ పోయకూడదు, సోప్ బేస్ అంతా అది కరిగిపోయింది మొత్తం. మనకి ఏ సోపులో అయినా కానీ సోప్ వేసి పక్క వేస్తారు అన్నట్టు, అదే నురుగు వచ్చేది. బయట కొంటే ఏంటంటే మనకు కెమికల్స్ కలిసినాయి కదా, మొత్తం కెమికల్ కలిసినవి వస్తున్నాయి కదా. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడుర్రి మీరు కూడా. నేనైతే మిల్క్ పోస్తున్నా, అందులోనే సిలిండర్ పైన ఉన్నప్పుడే పోస్తున్నా. అంత మంచిగా మిక్సీ కావాలి, ఎందుకని చెప్పాలా, వాళ్ళకి తీస్తే గడ్డ కట్టుతుంది కదా, అందుకని నేను అందులోనే కలిసి పోస్తున్నా. ఈ ఈ విటమిన్ క్యాప్సూల్ బయట మెడికల్ షాప్లో దొరుకుతుంది, తెచ్చుకోండి అందుబాటులో ఉంటే. లేకుంటే అవాయిడ్ చేయండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇది ఏంటంటే స్కిన్ సాఫ్ట్ చేస్తుంది మంచిగా అన్నట్టు. కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి 2 వేసుకుంటున్నా, ఒకటి చాలు. స్కిన్ డీప్ క్లీన్ అవుతుంది అన్నట్టు. కొంచెం రోజ్ వాటర్ బాగుంటుంది, రోజ్ వాటర్ ఫేస్కి ఉంటే పక్కా వేసుకోండి నేను చెప్పేవైతే. అలోవెరా జెల్ ఇందాక మిక్సీ పట్టుకున్నా కదా, అదే చూసారా, అది పోయగానే ఎల్లో కలర్లో మారిపోయింది. బాగుంది కదా చూడడానికి. రైస్ ఇందాక రైస్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది రైస్ పౌడర్. నేనైతే సోప్స్ కొంచెం ఎక్కువగానే, ఒక 5, 6 అలా వచ్చేటట్టు చేస్తున్నా, ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నా. ఇవన్నీ తక్కువ తక్కువ వేసుకోండి, 1, 2, 3 అయితే. మంచిగా మిక్సీ చేసుకోవాలి, అట్లయితేనే అన్నీ మిక్స్ అవుతాయి. డబుల్ బాయిల్లోనే చేయాలి, డైరెక్ట్ పెట్టినాం అనుకో అంతే ఇంకా. ఆయిల్ పోసుకోవాలి, ఎందుకని చెప్పాలా, వట్టిగా ఆయిల్ పోస్తే ఈజీగా ఊడొస్తాయి అన్నట్టు, దానికి అతుక్కొని ఉండవు. సోప్వి ప్లాస్టిక్వి ఉంటాయి కానీ నేనైతే తీసుకోలేదు, ఆన్లైన్లో ఉంటాయి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి సోప్వి ప్లాస్టిక్వి. నాకు అవసరం లేదనిపించింది. ఇలాంటి గిన్నెల్లో చిన్న చిన్న పాత్రల్లో అయినా సరే మంచిగా వస్తాయి. బాగా మిక్సీ చేసి పోసుకోండి, లేకుంటే ఇందాక రైస్ది పౌడర్ అనేది కిందికి వెళ్తుంది అన్నట్టు.
నేనైతే చిన్న చిన్న వాటిలో తీసుకుంటున్నా. మీకు కావాలంటే బాక్సుల్లో తీసుకోండి. ఇలా పోసాక ఒక 2-3 అవర్స్ పడుతుంది ఇవి ఆరిపోవడానికి. మీరు బయట పెట్టినా సరే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే. నాకైతే బయట పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే బయట పెట్టిన, ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఫ్రిడ్జ్లో ఏంటంటే తొందరగా అవుతాయి కదా, బయట పెడితే మంచిగా బయట గాడుపుకి తొందరగా కరగవు అన్నట్టు. న్యాచురల్గా బాగుంటాయి. మనం రెడీ చేసుకున్న సోప్స్ మనం యూజ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. కిందికి ఆయిల్ పూసా కాబట్టి, ఆయిల్ పెట్టా కాబట్టి ఈజీగా ఊడొచ్చాయి అది పక్కకి చాక్తో ఇలా అనగానే. లేకుంటే ఆయిల్ పూయలేమనుకో మనము, అవి రావు, దానికి అతుక్కొని ఉంటాయి. అందుకే మీరు ఆయిల్ కొంచెం పుయ్యండి. ఇంకా ఐస్ క్రీమ్ కప్పులలోనైతే ఇంకా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కప్పులలో చేయండి. నేనైతే ఎక్కువ లావుగానైతే పోయలేదు, మీకు చూపించడం కోసం. మీరు కొంచెం లావుగా పోసుకోండి, ఎందుకని చెప్పాలా, తొందరగా కరగవు అన్నట్టు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మంచిగా క్లీన్ అవుతుంది. వాడిన కొద్దీ ఎక్కువ బురుగు వస్తుంది. మనకి బయట దొరికే వాటిలో ఎక్కువ కెమికల్ కలుస్తాయి కదా.